హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాట్ కాయిన్ మైనింగ్లో డిటీసీ కాయిన్ యొక్క మైనింగ్లో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ సెకండ్ ఫేజ్ మైనింగ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మన డిటీసీ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనం మైనింగ్ అనేది చేయడానికి ఈ మధ్య బటన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకు టోకెన్స్ అనేవి కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, పైన డిటీసీ మైనింగ్ అనేసి 0 DTC పర్ డే అనేసి ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇదివరకు ఈ డిటీసీ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి బ్లాంక్లో ఉండేదండి, హైలైట్ అవ్వలేదు. కానీ ఈరోజు ఇది హైలైట్ అయింది. సో అంటే నాకు ఈరోజు నుంచి డిటీసీ మైనింగ్లో సెకండ్ ఫేజ్ అనేది చేయడానికి ఛాన్స్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ డిటీసీ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నారు. అదేంటి అంటే, ఒకటి జాయిన్ అవర్ కమ్యూనిటీ అనేసి. సో ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు మ్యూట్ అని ఉంది, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి తిరిగి మళ్ళీ మైనింగ్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద మళ్ళీ మనకేం చెప్తున్నారంటే ఇన్వైట్ +1 యాక్టివ్ ఫ్రెండ్ అనేసి చూపిస్తుంది అనమాట. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత నాకు తెలిసిన పర్సన్కి ఎవరికొకరికైనా నేను రిఫరల్ లింక్ అనేది పంపిస్తున్నా. సో నేను రిఫరల్ లింక్ అనేది పంపించానండి. పంపించిన తర్వాత వేరే పర్సన్ని యాక్టివ్ చేశాను. చేసిన తర్వాత ఈ కింద అప్గ్రేడ్ లెవెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అప్గ్రేడ్ లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత పైన అప్గ్రేడింగ్ అని పడింది, అప్గ్రేడ్ సక్సెస్ఫుల్ అని పడింది. సో ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ టైం ఏమి ఇచ్చారు అని అంటే, నేను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే 12 hours 51 minutes 16 seconds అంటే ఇప్పటి నుంచి 12 గంటల తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ లెవెల్కి అనే దానికి మైనింగ్కి వెళ్ళగలను. సో అప్పుడు నాకు 1,00,000 టోకెన్స్ అనేసి డిటీసీ టోకెన్స్ అనేవి కావాల్సి వస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా ఈ డిటీసీ మైనింగ్లో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మొదటగా మీరు ఏం చేయాలి అంటే, ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి రిఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫరల్ లింక్ మీద మీరు క్లిక్ చేసి మొదటగా ఈ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి టాస్కులు ఉన్నాయి చూడండి. ఈ టాస్కులన్నీ మీరు కంప్లీట్ చేసి ఇమీడియట్గా మీకు 50,000 టోకెన్స్ కంటే ఎక్కువ వస్తాయండి. సో మీకు మినిమం ఉండాల్సింది 50,000 టోకెన్స్. ఈ 50,000 టోకెన్స్ ఉంటే చాలు మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మళ్ళీ డిటీసీ మైనింగ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ది అది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 2 DTC పర్ డే అంటే రోజుకు 2 DTC టోకెన్స్ అనేవి నాకు వస్తున్నాయి అన్నమాట. సో రేపు మళ్ళీ నేను అంటే 12 గంటల తర్వాత అప్గ్రేడ్ అనేది చేసుకుంటే అప్పుడు వచ్చే టోకెన్స్ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది మనకు డిటీసీలో సెకండ్ ఫేజ్ మైనింగ్ అనేది చేసే విధానం. సో ఇంతకు మించి అప్డేట్స్ ఇంకేమైనా వస్తే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తానండి. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మైనింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలి, సెకండ్ ఫేజ్ మైనింగ్ డిటీసీ మైనింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేశాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.